హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నేను నిన్నను మీతో అమ్మవారి యొక్క వైభవం గురించి ప్రస్తావన చేస్తూ ఆ జగదంబ శర్వాణి అన్న పేరుతో ఉండి శర్వుని యొక్క భార్యగా ఆమె ఈ లోకాన్ని ఎలా అనుగ్రహిస్తూ ఉంటుంది, భూమి యొక్క శక్తిగా ఆ తల్లి లోకులను ఉద్ధరించడానికి ఎలా అనుగ్రహిస్తుంది అన్న విషయాల గురించి మాట్లాడటం జరిగింది. శర్వాణి అని పేరు కలిగిన తల్లికే భవానీ అని కూడా ఒక నామం. ఆమె యొక్క అపారమైన కారుణ్యానికి పరాకాష్ఠ ఆ నామాలు. నేను మీతో మనవి చేసి ఉన్నాను, నామములు అన్నప్పుడు అన్ని పేర్లతో పిలవబడుతుంది అని కాదు, లేదా లౌకికంగా ఆవిడికి ఎవరో ఆ పేర్లు పెట్టారు అని కాదు దాని అర్థం. ఆమె యొక్క గుణములు ఆవిష్కృతమైనప్పుడు ఆ గుణముల చేత ఆవిడ ఆ పేర్లు పొందింది. అందుకే నామాలకి వ్యాఖ్యానాలు ఉండడం అనేటటువంటిది చాలా ప్రశస్తమైనటువంటి విశేషంగా సనాతన ధర్మంలో ప్రకాశించింది. శంకర భగవత్పాదులు విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేయడానికి కారణం అదే. అసలు ఏ నామానికి ఏ అర్థం ఉంది, ఆ నామం ఏ గుణము ప్రకాశించినప్పుడు ఆ నామంగా భగవంతుడు కీర్తింపబడ్డాడు అన్నది తెలుసుకుంటే మనం ఆ నామం ఒక్కదాన్ని పలికినప్పుడు మనకి విశేషమైనటువంటి భక్తి హృదయము నుండి ఉత్పన్నమై మనసు ఆ రూపంతో తాదాత్మ్యత చెందుతుంది. అలా తాదాత్మ్యత చెందడానికి ప్రధానమైన కారణము ఏమై ఉంటుంది అంటే, అసలు అమ్మవారి యొక్క గుణము ఆవిష్కరింపబడినటువంటి విధానాన్ని మనం తెలుసుకోవడానికి ఆ వ్యవస్థ సుగమం కావాలి. అందులో భవుడు అన్న పేరు పరమశివుడికి ఉంది. ఎందుచేత ఆయన భవుడు అని పిలువబడ్డాడు అంటే, సంజీవనం సమస్తస్య జగతః సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తి భవస్య పరమాత్మనః అని వేదవ్యాసుడు. ఆయనకి భవ అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, సంజీవనం సమస్తస్య జగతః సలిలాత్మిక. ఆయన ఈ లోకాలన్నీ బ్రతికి ఉండేటట్టు, ఈ లోకములన్నీ సృష్టింపబడేటట్టు, ఈ లోకములన్నీ నిలబడేటట్టు దేని చేత అనుగ్రహిస్తూ ఉంటాడు అంటే, ఆయన నీటి రూపంలో ఉండి అనుగ్రహిస్తాడు. అందుకే పరమశివునికి అష్టమూర్తులున్నాయని. ఆ అష్టమూర్తులు 8 రూపాలతో ఉంటాడు. భూరంభాంశనలోలిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అని శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆయనే కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, అలాగే కాఠ్మండూలో యజమానలింగం. 8 పేర్ల చేత 8 చోట్ల 8 సాకారమూర్తులుగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ భవుని యొక్క ఇల్లాలైనటువంటి భవాని భవుని యొక్క స్వరూపం కన్నా వేరుగా ఉండదు. అందుకే అమ్మవారు కూడా నీటి స్వరూపంగానే ఉంటుంది. నీటి స్వరూపంగా ఉన్నప్పుడు నీరు, నీటి యొక్క శక్తి ఇవి రెండు విడివడి ఉండవు, ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి. అందుకే అయ్యవారు నీరుగా ఉంటే అమ్మవారు ఆ నీటికి కలిగినటువంటి కొన్ని శక్తులుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పులు అని పిలుస్తారు సంస్కృతంలో. అప్పు అంటే నీరు అని. ఆ నీరు చాలా విశేషమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. అదే సృష్టికంతటికీ మూలాధారం. నీరే సమస్త భూతములు బ్రతికి ఉండడానికి మూలాధారం. ఆ నీరు లేకపోతే ఏ భూతము కూడా బ్రతకదు. అందుకే వేదంలో ఒక మాట చెప్తారు, స్పృహ పోతున్నప్పుడు, చైతన్యము శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నప్పుడు, ఏ కారణము చేతలైనా ప్రాణములు తమ తమ స్థానములను విడిచిపెట్టి పైకి లేచిపోతుంటే ఆ ప్రాణములను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి శరీరంలో ప్రవేశపెట్టించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఏకైక భూతం ఏది అంటే నీరు ఒక్కటే. కాసి నీళ్లు ముఖం మీద చల్లారనుకోండి, స్పృహ వస్తుంది. స్పృహ రాగానే పట్టించేది కూడా మళ్ళీ కాసి నీళ్లే పట్టిస్తారు.
ఆ నీటికి ఉన్న శక్తి ఏమి అంటే అది ప్రాణములను నిలబెడుతుంది. అది సమస్త భూతములు బ్రతకడానికి కారణమవుతుంది. అందుకే వామదేవమూర్తి అని ఉత్తరాభిముఖంగా చూసేటటువంటి పరమశివుని యొక్క మూర్తి జలములకు అధిష్టాన దేవత అయి ఆయన స్థితికార శక్తిగా విష్ణు స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అమ్మవారు కూడా అదే తత్వంతో నీటి యొక్క శక్తిగా ఆవిడ ప్రకాశిస్తూ ఉంటుంది. అలా ప్రకాశించినటువంటి కారణం చేత ఆ తల్లి ఈ సమస్తమైనటువంటి జగత్తుల యొక్క సృష్టికి స్థితికి కారణం. ఆ నీరు లేకపోతే అసలు ఏ ప్రాణి కూడా నిలబడదు. ప్రాణములు నిలబడడానికి ప్రధానమైన కారణము అని చెప్పబడేది ఏది అంటే నీరొక్కటే. ఆ నీటికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. అది కేవలం ప్రాణములను నిలబెట్టడం ఒక్కటే కాదు, అసలు ప్రాణములతోటి శరీరముతోటి ఉండడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం, భగవంతుని యొక్క మార్గంలో ప్రయాణం చేసి భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి అధ్యవసాయాన్ని బుద్ధి యందు పొందడానికి ప్రయత్నం చెయ్యడం. అలా చెయ్యడానికి ప్రధానమైనటువంటి అంగం ఏది అంటే స్నానం. ఆ స్నానమునకు అత్యంత ఉపయుక్తమైనది ఏది అంటే నీరు ఒక్కటే. అందుకే ఋగ్వేదంలో నీటికి సంబంధించి చాలా గొప్ప విశేషంగా చెప్పేటటువంటి మంత్రం ఒకటి ఉంది. ఆ మంత్రంలో అంటారు, ఆపోహో విశ్వస్య భేషజీ అని పిలుస్తారు. ఆపో అంటే నీళ్లు, విశ్వస్య భేషజీ స్థాస్త్వా ముంచంతు క్షేత్రియాత్ అంటారు. అంటే ఈ నీరు ఏం చేస్తుంది అంటే అది విశ్వస్య భేషజీ, విశ్వమునంతటినీ కూడా బ్రతికింప చేయగలిగినటువంటిది నీరే. అటువంటి నీరు దాని వలన వచ్చేటటువంటి ఉపయోగమేమి అంటే దాన్ని శరీరం మీద పోసుకుని స్నానం చేసినప్పుడు భగవంతుని యొక్క ఉపాసన చెయ్యడానికి కావలసినటువంటి శౌచమును అనుగ్రహిస్తుంది. శరీరమునకు శౌచం ఉండాలి. శౌచం ఎందుకుంటుంది, ఎందుకు తెచ్చుకోవాలి అంటే అశౌచం పోగొట్టుకోవడానికి. అశౌచము మన ప్రయత్నం అక్కర్లేదు, ఎప్పుడూ ఉంటుంది. శౌచము ప్రయత్నం చేత అశౌచాన్ని పోగొట్టుకొని పొందాలి. అసలు అశౌచం ఎందుకు కలుగుతుంది అంటే శరీరం నవరంధ్రములతో ఉంటుంది. ప్రధానమైన రంధ్రములు 9 రంధ్రములు, మిగిలినవి కొన్ని కోట్ల రంధ్రములు ఉంటాయి. రోమకూపములన్నీ రంధ్రములే అని చెప్తుంది శాస్త్రం. ఈ వెంట్రుకల యొక్క మొదళ్ళు ఎక్కడుంటాయో అవి కూడా రంధ్రములే. అందుకే అందులోంచి స్వేదము ఉద్భుతమవుతుంది, చెమట వస్తుంది. కానీ ప్రధానమైనటువంటి రంధ్రములు 9. 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రములు, 2 చెవి రంధ్రములు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఈ 9 రంధ్రములకు ఉండే లక్షణం ఏమిటంటే ఇవి నిరంతర మలస్రావం చేస్తూ ఉంటాయి. అవి ఎప్పుడూ మలాన్ని విడిచిపెడుతూ ఉంటాయి. చెవి ఉందనుకోండి, అందులో ఎప్పుడూ గులివి తయారవుతూ ఉంటుంది. ముక్కు ఉందనుకోండి, ముక్కు కొంత మలాన్ని విడిచిపెడుతూ ఉంటుంది. అలాగే నోరు, కాసేపు కడుక్కోకుండా ఉన్నామనుకోండి మలం ఏర్పడి దుర్వాసన వస్తుంది. అలాగే కళ్ళు, కాసేపటికి కంట్లో పుసి కడుతుంది. ఇవి నిరంతర మలాన్ని విడిచిపెడతాయి. అలా మలాన్ని అవి విడిచిపెట్టిన కారణం చేత అశౌచాన్ని పొందుతూ ఉంటుంది శరీరం. అలా అశౌచాన్ని పొంది ఉండగా భగవంతుని యొక్క ఉపాసన యందు కూర్చోడానికి అర్హత ఉండదు. మనసు నిలబడదు, శరీరము సహకరించదు. అందుకే అశౌచాన్ని పోగొట్టుకుని శౌచాన్ని సిద్ధింపచేసుకోవాలి అంటే దాన్ని అనుగ్రహించగలిగినటువంటి భూతము నీరు ఒక్కటే. ఆ నీటి చేత స్నానం చేస్తారు. అందుకే స్నానము కాదు, మజ్జనం యథార్థానికి. దాన్ని సప్తవిధ స్నానంగా శాస్త్రం నిర్ణయం చేసింది. ఎందుకు సప్తవిధ స్నానం నిర్ణయం చెయ్యాలి అంటే ఎప్పుడూ నీటితో ఒకలాగే నువ్వు స్నానం చెయ్యి అన్నాను అనుకోండి, కొన్నిసార్లు శరీరము అస్వస్థత పొంది ఉన్నప్పుడు అలా స్నానం చేయడం సాధ్యం కాకపోవచ్చు. యథార్థానికి తల మునగాలి, ప్రవహిస్తున్నటువంటి నీటిలో కానీ నిలబడి ఉన్న నీటిలో కానీ. అంటే నది యందు, ఏటి యందు, తటాకమునందు తలని 3 మాటలు ముంచాలి. దాన్ని మజ్జనం అంటారు.
కళ్ళు సరే మూసుకుంటాము, ముక్కు రంధ్రాల్ని చెవి రంధ్రాల్ని 2 చేతులతో మూసి 3 మాటలు ముంచి పైకెత్తాలి. అలా శరీరం ములిగితే మజ్జనం చేశాడు అంటారు, స్నానమైంది అని గుర్తు. కానీ అది అన్ని వేళలా సంభవం కాదు కాబట్టి శాస్త్రం ఏం చేసిందంటే శౌచం నిలబెట్టుకోవడానికి 7 విధ స్నానాలు నిర్ణయం చేసింది. అందులో అన్నిటికన్నా పవిత్రమైనటువంటి స్థితిని ఇవ్వగలిగినది, శరీరమునకు పట్టి ఉన్నటువంటి అశౌచాన్ని తొలగించగలిగినటువంటిది వారుణ స్నానము అంటారు. వారుణ స్నానము అంటే నీటి యందు మజ్జనము చేయుట. దానికి ఎంత లోతు వరకు వెళ్ళి నిలబడాలి, ఎంత లోతు కన్నా తక్కువలో నిలబడకూడదు కూడా శాస్త్రం చెప్పింది. అందరూ కలిసి ప్రవహిస్తున్న నీటిలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళ పొడుగుని బట్టి నాభీస్థానం వరకు నీటి ప్రవాహం ఉండే పర్యంతమే నిలబడాలి తప్ప అది దాటి 1 అడుగు వెళ్ళవద్దు. ఒక పొడుగైన వాడు ఉంటాడు, ఆయనకి నాభీస్థానం అంటే బొడ్డు వరకు నీళ్లు రావడానికి కొంచెం లోతు వరకు వెడతాడు. ఆయన వెనక ఒక పొట్టివాడు ఉన్నాడు అనుకోండి, ఆయన వెడుతున్నాడని ఈయన వెళ్ళకూడదు. ఎక్కడ వరకు వెళ్ళాలి అంటే ఒక్క నాభీస్థానం వరకు నీళ్లు వచ్చే పర్యంతమే వెళ్ళాలి. వెళ్ళి ఆ నీటి యందు 3 మార్లు మజ్జనం చేసి నిలబడతారు. ఎందుకని అంటే నీరు పొత్తికడుపు భాగాన్ని తగులుతున్నప్పుడు, ప్రవహిస్తున్నప్పుడు చాలా మృదువుగా ముట్టుకుంటుంది ఆ ఉపరితలాన్ని. అలా ఉపరితలాన్ని మృదువుగా ముట్టుకున్నటువంటి కారణం చేత, జలస్పర్శ కలిగినటువంటి కారణం చేత నాడీ మండలం తేజోమయం అవుతుంది. తేజోమయమై మంచి ఉత్సాహాన్ని పొందుతాడు. మనస్సు సత్వగుణంతో భగవంతుని వైపుకి నడుస్తుంది. అలా నడిపించగలిగినటువంటి శక్తి ఒక్క వారుణ స్నానము అంటే నీటి యందు స్నానానికి ఆ ప్రత్యేకత. అందుకే సంకల్పం ఒడ్డున చెప్పుకుని బొడ్డు వరకు ప్రవాహం వచ్చేటంత పర్యంతము నడిచి వెళ్ళి అందులో 3 మాట్లు తల ముంచుతారు. అంటే శరీరం అంతా ములుగుతుంది. 3 మాట్లు మునిగి పైకి లేచి బయటికి వచ్చేస్తారు. అలా వచ్చేటప్పుడు మళ్ళీ ఈశ్వరానుగ్రహం పరిపూర్ణం చేసుకోవడానికి నిన్న నేను చెప్పినటువంటి మృత్తికా మంత్రాలున్నాయే, అవి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసాధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే. అలాగే సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుంహరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అని ఆ గరిక తెచ్చి తల మీద పెట్టుకుని కొద్దిగా మట్టి తీసి ఒంటికి రాసుకుని నీటిలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించి ఎవడు స్నానం చేస్తాడో వాడు సమస్తమైనటువంటి అశౌచాన్ని పోగొట్టుకుంటాడు. ఒకవేళ వారుణ స్నానం చెయ్యలేకపోతే, ఏ కారణం చేతనైనా అలా మునిగి స్నానం చేయడానికి శరీరం సహకరించదనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలి అని అడిగారు. వారుణ స్నానము ఎంత శక్తివంతమో అంతే శక్తివంతము వాయుస్నానము. వాయుస్నానము అంటే ఒకటి సంవత్సరంలో ఒక్క పర్యాయమైనా చెయ్యాలి. జ్యోతిష శాస్త్రంలో దాన్ని ముహూర్తము అని పిలుస్తారు. ప్రదోష వేళకి ముందు గోవులు ఇంటికి వెళ్ళిపోతుంటాయి. వెళ్ళినప్పుడు వాటి డెక్కల నుండి పైకి రీగుతుంది గోధూళి అంటారు. గోధూళి వేళ ఇందిరా అంటారు. ఆ గోధూళి డెక్కల మించి లేచింది మీద పడితే ఆ వ్యక్తి స్నానం చేసినట్టే. అది పరమ పవిత్రమైనటువంటి స్నానం. ఒకవేళ ఏ కారణం చేతనైనా స్నానం చెయ్యడానికి అవకాశం కలగకపోతే ఆరోగ్యరీత్యా గోవు కట్టి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి గోవు ఎక్కడ తొక్కిందో అక్కడ ఉన్న మట్టి తీసి ఇలా కొద్దిగా వేసుకుంటే చాలు, వాడు ఒక పవిత్ర స్నానం చేసినట్టు. అంటే మీకు ఇప్పుడు ఏమర్థమైంది? దేవీ నవరాత్రుల్లో ఆలయ ప్రాంగణానికి వచ్చే లోపల మనం ఎక్కడైనా ఏమైనా ఇబ్బందికి లోనై వచ్చామేమో అని అనిపిస్తే గోశాలలోకి వెళ్ళి కొద్దిగా మట్టి తీసి ఇలా తల మీద వేసుకుంటే చాలు, శౌచమును పొందినట్లు గుర్తు. ఇంటి దగ్గర స్నానం మానేసి అని కాదు నా ఉద్దేశ్యం. స్నానం చేసి వచ్చి ఎప్పుడైనా శరీరము అనుమతించకపోతే, ఆరోగ్యం బాగుండకపోతే గోధూళి మీద పడ్డా చాలు. అందుకే గోధూళి వేళ అని పిలుస్తారు. అదొక ముహూర్త కాలం కాబట్టి దాన్ని వాయుస్నానము అంటారు. అలాగే ఇంకొక స్నానం ఉంటుంది. ఆ స్నానాన్ని బ్రహ్మస్నానము, బ్రాహ్మణ స్నానము అని పిలుస్తూ ఉంటారు. ఆ స్నానం
ఎక్కడ కూర్చున్నాడో అక్కడే ఆచమన పాత్ర కానీ జలపాత్రలోంచి కానీ ఉద్ధరిణితో కాసి నీళ్లు చల్లి ఆ నీళ్లు కొన్ని మంత్రాలతో చల్లుకుంటారు. ఆపోహిస్తామయో భువస్థాన ఊర్జీదాతన మహేంద్రణాయ చక్షసై యోవశివ తమోరసస్తస్య భాజయతేహన ఉషదీరివ మాతరః తస్మా అరంగమామవయస్య క్షయాయ జన్మధ ఆపో జనయథాచనః అని ఆ నీళ్లు చల్లుకుంటే అది మంత్రపురస్సరమైనటువంటి స్నానం. అందుచేత అలా కూర్చుని చల్లుకుంటే వాడు స్నానము చేసినట్టే అనుగ్రహింపబడుతుంది. వారుణ స్నానం ఎంతో మంత్రపురస్సరంగా చేసే స్నానం అంతే. అందుకే సంధ్యావందన ప్రక్రియలో ఈ మంత్రాలు వస్తాయి కుమారులు, ఎందుకంటే అది మంత్రస్నానం. అది ఒక స్నానం. ఇక అగ్ని స్నానం అని ఒక స్నానం ఉంటుంది. ఇవన్నీ శరీరము యొక్క శౌచాన్ని నిలబెట్టడానికి పనికొచ్చేది. అగ్ని స్నానము అంటే భస్మ తయారవుతుంది. ఆవు యొక్క పేడని కాల్చి పిడకలుగా చేస్తారు. ఆ చేసేటప్పుడు కాల్చేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలతో అనుసంధానం చేస్తూ కాలుస్తారు. కాల్చినటువంటి భస్మ తీసి ఎడం చేతిలో వేసుకుని నీళ్లు పోసుకుని చేతితో మూసి ధరించేటప్పుడు ఒక మంత్రం చెప్తారు. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమీతి భస్మ, సర్వగం అవాయుదికుం భస్మ, మనోవాంగ్మన ఇత్యేతాని చక్షుగంశకరణాని భస్మాని అని ఆ మంత్రంతో విభూతిని చల్లుకున్న, విభూతి పెట్టుకున్న వాడు భస్మతో స్నానం చేసినట్టు. అది కూడా వారుణ స్నానమునకు సమానమే. ఇప్పుడు శరీరం అనుమతించకపోతే ఆ మంత్రంతో భస్మని చల్లుకుంటే చాలు. ఇక భస్మ స్నానం కూడా అంటే అగ్ని స్నానము, అగ్నేయ స్నానము, భస్మ స్నానము అని అన్ని పేర్లు దానికి. ఆ స్నానం కూడా కుదరకపోతే అప్పుడు మానసికమైనటువంటి స్నానం ఒకటి ఉంటుంది. ఏమిటా స్నానము అంటే గోవిందేతి సదా స్నానం. గోవిందా 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 అంటే చాలు, వాడు స్నానం చేసినట్టే. అందుకే పరిశుద్ధము చెయ్యగలిగినటువంటి నామం. అందుకే భోజనం చేస్తున్న, భోజనం మధ్యలో, భోజనం చివర, కార్యక్రమ ప్రారంభంలో, కార్యక్రమం చివర ఓసారి గోవిందా గోవిందా అంటుంటారు. గోవిందేతి సదా స్నానం. గోవిందనామం చెప్తే వాడు స్నానం చేసినట్టు. గోవిందా 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 అని మనస్సులో అంటున్నాడు అనుకోండి, ఆయనకి ఇప్పుడు శౌచం నిలబడుతుంది శరీరంలో. శౌచము తేజస్సుకి కారణమవుతుంది. కాబట్టి ఆ శౌచ సిద్ధి కొరకు మానసికమైనటువంటి స్నానము గోవిందనామంతో చేసేటటువంటి స్నానం. ఆ తరువాత కపిల స్నానం అని ఒక స్నానం ఉంటుంది. ఆ స్నానంలో ఆరోగ్యం బాగులేకపోతే ఏం చేస్తారంటే ఊర్ధ్వ శరీరాన్ని మాత్రమే తడిబట్టతో తుడుచుకుంటారు. అంటే శరీరం నాభికి కింద వరకు ఒక భాగం, నాభికి పైన ఒక భాగం. నాభికి పైన ఉండేటటువంటి భాగాన్ని తడిబట్టతో తుడుచుకుంటే తడి తగిలింది కాబట్టి ఆయన స్నానం చేసినట్టే. కాబట్టి అది ఒక స్నానం. దివ్య స్నానం అని ఒక స్నానం ఉంటుంది. ఎండ కాస్తూ ఉంటుంది, వర్షం పడుతుంది, అది తప్పకుండా చెయ్యాలి. అది శాస్త్రంలో దానికి దివ్య స్నానము అని పేరు ఎందుకు వచ్చిందంటే, అలా వచ్చినప్పుడు ఎవడు గబగబా బయటికి వెళ్ళి ఆ వర్షధారలలో తడుస్తూ నిలబడ్డాడో వాడు కాశీ పట్టణానికి వెళ్లి గంగా నదిలో ఆ రోజున సంకల్పంతో స్నానం చేశాడు అని ఖాతాలో వేసేస్తారు. గంగా స్నాన ఫలితం ఇప్పించడానికి దివ్య స్నానం చేయడానికి అవకాశం ఇచ్చి ప్రకృతిలో మార్పు వస్తుంది అని. అందుకే ఎండ ఉండి వాన పడినప్పుడు వెంటనే బయటికి వెళ్ళి తడుస్తారు ఒక్కసారైనా. ఎందుకని అంటే అలా తడిస్తే అది దివ్య స్నానం. ఇవి నేనేదో స్వయంగా చెప్తున్నాను అనుకోకండి, ఇవన్నీ వేదంలో చెప్పబడినటువంటి విషయాలు. వేదంలో నీటి యొక్క ప్రాముఖ్యతను చెప్తూ ఈ మాటలన్నీ చెప్పారు. చెప్పి ఇన్ని రకాలుగా భగవంతుని యొక్క ఉపాసనా మార్గంలో నిలబడడానికి యోగ్యతా సిద్ధిని జలములు కల్పిస్తాయి. మైల, అశౌచము వీటిని విరవగలిగిన పదార్థం ప్రపంచంలో నీరొక్కటే. అంత గొప్పతనం నీటికి ఎలా వచ్చింది అంటే భవాని అమ్మవారు ఆ నీటిలో ఉన్న కారణం చేత. నీటి యందు ప్రవాహ శక్తిగా, ఆంతరముగా పవిత్రత ఇవ్వగలిగిన శక్తిగా ఆ తల్లే ఉంటుంది. ఉన్నటువంటి కారణం చేత ఆ అమ్మవారు ఇన్ని రకాలుగా అనుగ్రహిస్తుంది. దాన్నే
ఒక మాట చెప్తారు మనకి, ఆపోష్ణ అంతరతయేవ మేధ్యో భవతి అని కృష్ణ యజుర్వేదంలో ఒక మంత్రం. కృష్ణ యజుర్వేదం నీటి గురించి చెప్తూ ఈ మంత్రం చెప్తుంది. నీటిని స్నానం చేస్తే తమో గుణం విరిగిపోతుంది. తలమించి స్నానం చేశాడనుకోండి, ఆ స్నానము చేత 3 ప్రయోజనములు కలుగుతాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీటి వలన కాదు, నీటిలో ఉన్న అమ్మవారి అనుగ్రహంగా. శరీరము రోగగ్రస్తం అవుతుంది, శరీరానికి రోగాలు వస్తాయి. రోగం వస్తే ద్రవ్యం పోతుంది, మందులు కొనుక్కోవాలి కదా, మరి డబ్బులు పోతాయి. 2, మీరు అనుకున్న కార్యం చెయ్యలేరు, దుఃఖం కలుగుతుంది. అలా పడుంటాడు, స్నానాదులు కూడా చేయడానికి అవకాశం ఉండదు. ఇది ఎందువల్ల వస్తుంది అంది వేదం. గత జన్మలలో చేసిన పాపాలున్నాయి, పాపములు రోగంగా వ్యక్తమవుతాయి. పాపములు రోగ రూపంలో వచ్చి ఇహజన్మ యందు ఏ మంచి పని చేయకుండా అడ్డుపడుతుంటే అలా రాకుండా చేసుకోవడానికి మార్గం ఏమైనా ఉందా అని అడిగారు. ఉషక్కాలమునకు ముందు ఎవడు స్నానం చేస్తాడో తలస్నానం, వాడు శ్రద్ధతో చేసిన స్నాన కారణంగా గత జన్మల పాపము నివారింపబడుతుంది, వాడికి రోగం రాదు అని. మీరు ఎప్పుడైనా గమనించండి, సశాస్త్రీయంగా స్నానం చేసే అలవాటు ఉన్న వాళ్ళు దీర్ఘాయుష్మంతులై ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడు స్నానం పరమశాస్త్రీయంగా చేయడం అలవాటు ఉన్న వాళ్ళు సాధారణంగా దీర్ఘాయుష్మంతులు. మనకి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు అంత నిద్ర తక్కువైనా, అంత వేళపట్టున ఆహారం తీసుకోకపోయినా వారు అలా నిలబడగలగడానికి కారణం ఎక్కడుంటుందంటే వారి స్నాన ప్రక్రియలో ఉంటుంది. సూర్యోదయాత్ పూర్వం ఎవరు తలస్నానం చేశాడో చల్లటి నీళ్లతో, అంటే అనారోగ్యంగా ఉంటే ఉష్ణజలం అనుమతింపబడుతుంది, ఎవరు తలమించి నీళ్లు పోసుకుంటాడో, ఎందుకంటే దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. వేడి నీళ్లు స్నానం చేస్తే పాదాల మీద పోసుకుని మొదలెట్టాలి, చన్నీళ్లు స్నానం చేస్తే తలమించి మొదలు పెట్టాలి. అపసవ్యంగా చేయకూడదు స్నానం. దానికి సంకల్పం చెప్పుకుని కనీసంలో కనీసం గోవిందనామం చెప్పి స్నానం చెయ్యాలి. ఏదీ చేయకపోయినా, సంకల్పం చేయకపోతే కనీసం గోవిందనామం చెప్పాలి, చెప్పి అప్పుడు స్నానం మొదలు పెట్టాలి. అలా ఎవరు ప్రతిరోజు స్నానం చేస్తారో వాళ్ళకి వేదం అభయం ఇచ్చింది. అభయము అన్న మాటకు అర్థం పరమేశ్వరుడి యొక్క వాక్కు అని. ఎవరు అలా నియమంగా స్నానం చేస్తాడో, అలా నియమంగా స్నానం చేసిన వాడికి ఇహజన్మ యందు పాపము రోగముగా పడగొట్టాలి అన్నదాన్ని ఉపశమింపజేసి గత జన్మ పాపములు స్నాన ప్రక్రియ యందు తీసేసి ఆరోగ్యవంతంగా ఉంచుతారు. 2, ఇహజన్మయందు రోగము పొందవలసిన అవసరం లేకపోయినా రోగం దేని వలన పొందుతాడు అంటే స్నానమునందు నీటి పట్ల నిర్లక్ష్యం వల్లే పొందుతాడు. నీటి పట్ల పరమ అగౌరవం ఏది అంటే దిగంబరంగా స్నానం చేయడం. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే ఆ శరీరము రోగగ్రస్తమైపోతుంది. అంటే కొత్త పాపాన్ని చుట్టుకుంటాడు. నీటికి వరుణుడు అధిదేవత, ఆయన పట్ల అది మహదపచారం. నీటికి అధిష్టాన దేవతగా పరదేవత ఉంటుంది అని నేను చెప్తున్నాను కదా. అయినప్పుడు దిగంబరంగా స్నానం చేస్తే అది పరమ అమంగళకరమైన స్నానం. అసలు నేను ఇంత మంగళకరమైన వేదిక మించి అలా అనడం నాకు ఇష్టం లేదు, కానీ అలా ఒంటి మీద నూలుపోగు లేకుండా స్నానం ఎప్పుడు చేయిస్తారు? ఇంటి దగ్గర తీసుకెళ్లిపోయేటప్పుడు ఒకసారి చేయించి ఇక దహనం చేసేయడానికి వేదిక మీదకి ఎక్కించేసే ముందు ఆ ఒంటి మీద కప్పినటువంటి నూలు బట్ట కూడా తీసేస్తారు. తీసేసి ఇక ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోవాలి. ఇక ఒంటి మీద ఏమీ ఉండదు. ఆ ఉండిపోయిన శరీరం మీద నీళ్లు పోసేస్తారు. పోసేసి కట్టెల మీదకి తీసుకెళ్ళిపోతారు. అది పరమ అమంగళకరమైన స్నానం. ఒంటి మీద ఏమీ లేకుండా స్నానం ఏమిటి అసలు? అసలు అంతకన్నా అమంగళకరమైన విషయంలో శాస్త్రంలో ఇంకోటి ఉండదు. అందుకే స్నాతకం చేసేటప్పుడు నేను ఎప్పుడూ దిగంబరంగా స్నానం చేయనని మాట ఇస్తేనే పిల్లనిస్తాడు. స్నాతక మంత్రాల్లో ఒక భాగం, నేను ఎప్పుడూ దిగంబరంగా స్నానం చేయను. కాత్యాయని వ్రతకల్పంలో భాగవతంలో ఎందుకు కృష్ణ భగవానుడు ఆడవాళ్లు బట్టలు కట్టుకోకుండా స్నానం చేస్తే కాత్యాయనీదేవి కళ్ళ చేయుటే కాక ఈ రీతి నూచువారిందు కలరు వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మృక్కి అందుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల యుగ్గులాడనేలా అన్నాడు.
జలాధిష్టాన దేవత పట్ల మీరు అపచారం చేస్తున్నారు. నీటి యందు దిగంబరంగా దిగి స్నానం చేస్తున్నారు. రేపు పొద్దున్న ఫలితం రాకపోతే కాత్యాయనీదేవి అనుగ్రహించలేదంటారు. కాత్యాయనీదేవి కల్లలాడుటే కాక ఈ రీతి నోచువారెందు కలరు. అందులో నువ్వు ఒక పవిత్రమైన పూజా కార్యక్రమానికో ఓ మంచి కార్యం మీదో వెడుతూ దిగంబర స్నానం చేసి వెడితే ఎక్కడి నుంచి వస్తాయి ఫలితాలు? రమ్మంటే ఎందుకు వస్తాయి? పూర్వాంగం పోయింది. అసలు ఏ శౌచం ఇవ్వాలో అది పరమ అశౌచంగా అమంగళకరమైన స్నానం చేసి నువ్వు వచ్చావు. ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే ఫలితం? రాదు. అందుకే జలాధిదేవత పట్ల అపచారము అనారోగ్యమునకు కారణము. జలాధిదేవత పట్ల గౌరవము గత జన్మలలో చేసుకున్న పాపము రోగకారకంగా రావాలన్న దానికి వినాశనకరము. ఆ పాపం పోతుంది. ఇప్పుడు ప్రసన్నంగా హాయిగా సంతోషంగా ఉంటాడు. ఇది ఎప్పుడు? బాహ్య స్నానంలో. ఆంతరమునందు అందుకే ఆపోషణ అన్న మాట వాడింది కృష్ణ యజుర్వేదం. ఆ నీటిని 3 మాటలు ఆచమనం చేశాడనుకోండి లోపలికి, ఏవమేధ్యో భవతి అంతరత. దానివల్ల ఏమవుతుంది అంటే లోపల శ్రద్ధ పుడుతుంది. అందుకే ఏ పూజ మొదలెట్టండి ఆచమనం చేయండి అంటారు. ఆచమనం చేసేటప్పుడు శాస్త్రీయంగా తొందరపడిపోకుండా మినపగింజ మునిగినంత నీరు మాత్రమే అమృత మార్గంలో ఇలా ఈ పొడుగు వేలు యొక్క ప్రారంభ స్థానమునందు బొటన వేలు పెట్టి పైన చూపుడు వేలుతో మూస్తే దాన్ని అమృత మార్గం అంటారు. ఇక్కడికి వచ్చేదాన్ని ఈ చిట్ట చివర క్రింది పిదివిని చేర్చి జుర్రకుండా చప్పులు లేకుండా లోపలికి 3 మాటలు పుచ్చుకోవాలి. ఒక మాట పుచ్చుకొని రెండో మాట పుచ్చుకునేటప్పుడు మొదటి మాట పుచ్చుకున్న నీరు కంఠంలోంచి కడుపులోకి వెళ్ళిపోయి ఉండాలి. అలా 3 మాటలు ఎవరు నీరు పుచ్చుకుంటాడో శ్రద్ధతో వాడికి ఏ కార్యం మీద కూర్చున్నాడో ఆ కార్యం మీద బుద్ధి నిలబడుతుంది. అందుకే వాడు మంచి నిర్ణయాలు చేసుకోగలుగుతాడు. అందుకే ఎప్పుడెప్పుడు బుద్ధి వక్రింపచేసేటటువంటి అశౌచము కలిగే అవకాశం ఉంటుందో అప్పుడప్పుడు ఆచమనం చేయమని చెప్తుంది వేదం. ఆ ఆచమనం చేసినంత మాత్రం చేత శ్రద్ధాజనకము అంటే శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కలితా సిద్భి యయా వస్తూపలభ్యతే అని శంకర భగవత్పాదులు. గురువుగారు చెప్పిన మాట ఏది ఉందో అది సత్యం కాబట్టి నేను పాటిస్తాను గురువుగారు చెప్పినట్టు అనేటటువంటి స్థిరమైన బుద్ధి కలుగుతుంది. 2 శాస్త్రస్య శాస్త్రమునందు విశ్వసనీయత కలుగుతుంది. అవును పరమ విశ్వాసాన్ని పొందుతాడు. శాస్త్రం ఏం చెప్పిందో అది సత్యము, నేను అలా పాటిస్తాను అని శాస్త్రమునందు గురి కుదరాలన్నా లేదా గురువుగారు చెప్పిన మాటల మీద సత్యము అనేటటువంటి బుద్ధి కలగాలన్నా ఆచమనం వల్ల మాత్రమే సంభవం అవుతుంది. అందుకే ఆచమనం చేసి మొదలు పెడతారు. అప్పుడు శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నమైనటువంటి శ్రద్ధతో చేసిన ఆరాధనా విధానం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మూట కట్టుకుంటాడు. ఈ అనుగ్రహాన్ని మూట కట్టుకుని బయలుదేరాడు కాబట్టి ఆపదల నుండి తప్పించుకోవడానికి కావలసినటువంటి నిర్ణయం చేసుకోగలిగిన బుద్ధి లేదా ఆపదలయందు పడిపోవడానికి కావలసినటువంటి స్థితి ఈ స్నానము ఆచమనము అన్న రెండింటి చేతనే నిర్ణయింపబడుతుంది. ఇప్పుడు నీరుగా కేవలము బయట తాగడానికే ఉపయోగపడుతోందా? ప్రాణుల్ని నిలబెట్టడానికి శ్రద్ధకి శౌచానికి ఉపాసనకి వీటన్నిటికీ కూడా నీరు కారణమై ఉన్నదా అంటే అసలు నీరు ధర్మమునకంతటికీ కారణం అదే. నీరు లేదనుకోండి ధర్మము లేదు. ఎందుచేత అంటే ధర్మము చక్రము. ధర్మం ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటుంది. ధర్మము ఆగిపోయి ఉండేది కాదు, నిరంతరము తిరుగుతూ ఉండాలి. అది ఇప్పుడు చక్రంలో యువతల భాగం భూమి మీదకి వస్తే కాసేపు ఆగి ఇంకో వైపుకి వస్తుంది, కాసేపు ఇంకో వైపుకి వస్తుంది, గుండ్రంగా అదే తిరుగుతూ ఉంటుంది. కానీ ప్రస్థానం ఉంటుంది, బయలుదేరి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళితే ఇక కదలడం కూర్చుంటాడు. ఇప్పుడు నేను ఈ వేదిక మీదకి రావాలి ప్రవచనానికి. ఈ ప్రవచనానికి రావడానికి ఒక వాహనం ఎక్కాను. ఆ వాహనం చక్రాల మీద ఆధారపడింది. చక్రాలు దొల్లి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి కూర్చున్నాక స్థిరంగా కూర్చుంటాను. అందుకే
ధర్మము సత్యము రెండు మాటలు ఉంటాయి. ధర్మము ఎప్పుడూ కదులుతుంది. ఎప్పుడూ కదిలేటటువంటి ధర్మాన్ని శాస్త్రమును ప్రమాణంగా పట్టుకోవాలి. అంటే మీకు నేను తేలికగా అర్థం అవ్వాలి అంటే, నేను ఒక గంటన్నర ముందు నేను ఉద్యోగం చేసే కార్యాలయంలో ఉన్నాను. అప్పుడు నాకన్నా పై అధికారి ఏ పని చెప్పారో ఆ పని వినయంతో చేయడం నా ధర్మం. దిగి ఇంటికి వెళ్ళాను, సంధ్యావందనం చేయడం నా ధర్మం. సంధ్యావందనం చేసి ఇక్కడికి వచ్చాను. వేదిక మీద కూర్చున్న తర్వాత నా బుద్ధికి తోచిన విషయాలు కాదు, శాస్త్రం ఏం చెప్పిందో అది మాత్రమే చెప్పాలి. అలా చెప్పడం నా ధర్మం. ఇది అయిపోయిన తర్వాత నా భార్య ముందు నించుంటే భర్తృధర్మం, నా తమ్ముడి ముందు నించుంటే సోదర ధర్మం, నా కూతురు ముందు నించుంటే పితృధర్మం, నా కోడల ముందు నించుంటే మామగారి ధర్మం, నా శిష్యుడు ముందు నించుంటే గురుధర్మం. ఒకలా ఉందా? అనుక్షణం మారుతుంది. మారిపోయి కదిలిపోతున్న ధర్మాన్ని ఎవడు శాస్త్రమును ప్రమాణముగా చేసి పట్టుకున్నాడో, నా కోడల ముందు నించుంటే మామగారిగా నేనెలా నించోవాలి, నించోవడం అంటే నేనెలా ప్రవర్తించాలి అన్నదానికి ఎవరు ప్రమాణం? శాస్త్రం ప్రమాణం. ఏమిటి ప్రమాణం? ఆ స్థితిలో నా కొడుకు కన్నా, నా కూతురు కన్నా, నా భార్య కన్నా, నా కుటుంబంలో ఎవరికన్నా మామగారు కోడలి గౌరవాన్నే చూడాలి. కోడలు అంటే మామగారు అంత అలా ప్రాణం పెట్టి కాపాడాలి అని. నా కొడుకు దగ్గరికి వెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి నేను ఒక దుష్టమైన ఆదర్శంగా నిలబడకూడదు. అసలు నాన్నగారి దగ్గర అలా మాట్లాడటమే అన్న ఆలోచన వాడికి కలిగేటట్టుగా నేను వాడి ముందు ప్రవర్తించాలి. అప్పుడు అది నా పితృధర్మం. అదే నేను నా కార్యాలయానికి వెడితే నా పై అధికారి ఏం చెప్పాడో వినయంతో ఆ పని చేయడం. ఆయనకి రాజండని వంక పెట్టకూడదు. ఆయనకు ఆ స్థానం ఇచ్చినందుకు ఆయన ఏం చెప్పారో దాన్ని నువ్వు పాటించాలి. ఇప్పుడు ధర్మము నిరంతరము మారుతోంది. ఈ మారుతున్న ధర్మానికి ప్రమాణం శాస్త్రం. శాస్త్రముతో ధర్మాన్ని పట్టుకుంటే చివరికి వెళ్ళేటప్పటికి ఏమవుతాడంటే ఏ కదలిక లేని స్థితికి ఎడతాడు. దానికే శివం అని పేరు. బాగా మీరు పట్టుకోవాలి. ఒక చెరువు ఉందనుకోండి, అందులో చిన్న బెడ్డ వేశాననుకోండి, ఒడ్డు నుంచి తరంగాలు వస్తాయి. ఈ తరంగాలు ఏమవుతాయి? మళ్ళీ నీటిలోనే లయమైపోతాయి. లయమైపోయి కాసేపటికి ఏమవుతుంది? చెరువు ఏ కదలిక ఉండదు. ఏ కదలిక లేకుండా ఇక్కడే ఇప్పుడే సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. ఇక్కడే ఈ క్షణంలోనే ఆత్మగా నేను అనుభూతిలోకి ప్రవేశించి అద్వితీయ స్థితిని అనుభవించడం ఇక రెండవది లేదు అని ఆ ఒకటిగా అనుభవంలోకి రావడం దేని వల్ల వస్తుంది అంటే ధర్మంతో ముడిబడి నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యాలి. కర్తవ్య విస్మరణ చేయకూడదు. అది గీత బోధంతా. కర్తవ్యాన్ని ధర్మంతో ముడివేసి నువ్వు చేసుకెళ్ళిపోతే చిట్ట చివర ఏమవుతావు అంటే సత్యమునందు ప్రవేశిస్తావు. ఏ కదలిక లేని స్థితిలో నిలబడతారు. కాబట్టి ధర్మాచరణము యొక్క పరమ ప్రయోజనము సత్యము. ధర్మాచరణమునకు ప్రాతిపదిక గురువు యందు శాస్త్రము యందు విశ్వాసము. ఈ విశ్వాసము కలగడానికి ఉపకరణము ఆచమనము. ఆచమనానికి ఉపకరణము నీరు. ఇప్పుడు కాబట్టి నీరు దేనికి ఆధారభూతం? మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనాన్ని సాధించడానికి నీరే కారణము. అందుకని భవాని. ఇప్పుడు ఇన్నిటిని అనుగ్రహిస్తున్న తల్లి ఎవరు? ఆవిడే. ఆవిడ ఇన్ని రూపాలలో ఇన్ని విధాలుగా ఆవిడ అనుగ్రహిస్తోంది. పైగా సుఖము అని ఒక మాట ఉంటుంది. అంటే బాగుంది అని అనిపించడం. బాగుంది అని అనిపించాలి అంటే రసేంద్రియము తృప్తి పడడానికి అది చాలా ప్రధానమైనటువంటి సుఖస్థానములలో ఒకటి. ఎందుకంటే ఏదైనా రుచికి బాగుంది అనుకోండి, అబ్బా చాలా బాగుందండి, ఇంకో మాట తింటాడు, మళ్ళీ మళ్ళీ కావాలండి అంటూ ఉంటాడు. అలా ఏదైనా సరే పక్వమై రుచిని పొందాలి అంటే నీరు పక్కన చేరవలసి ఉంటుంది. అగ్నితో తప్తమవుతున్నప్పుడు నీరు పక్కన చేరకపోతే అది రసేంద్రియాన్ని తృప్తిపరచడం చాలా చాలా కష్టం అవుతుంది. బియ్యం ఉన్నాయి, మంట ఉంది, అన్నం వండండి నీళ్లు లేకుండా. వంకాయలున్నాయి, అగ్నిహోత్రం ఉంది, మిగిలిన పదార్థాలు ఉన్నాయి, చెయ్యండి కూరగా.
నీరు తగిలితేనే, పక్కన నీరు ఉంటేనే బియ్యం అన్నీ అన్నం అవుతాయి, కూర పక్వమవుతుంది. అలా పక్వమైతేనే రుచి, అప్పుడే తొందరగా జీర్ణం అవుతుంది. పెళుసుగా ఉందనుకోండి, రోజు తినేదానికన్నా అరగలేదండి, కడుపులో నొప్పిగా ఉంది, అన్నం చాలా బిరుతుగా ఉందంటే ఎందుకని నీళ్లు తక్కువే, అన్నం బిరుతుగా ఉంది. రోజు ఎన్ని నీళ్లు పోస్తుందో భార్య అన్ని నీళ్లే పోసి వండితే ఆ మెత్తతనానికి జీర్ణం వ్యవస్థ అలవాటు పడింది. అలా ఉంటేనే జీర్ణం చేసుకోగలుగుతుంది, లేకపోతే నిప్పి పెడుతుంది. నువ్వేదో కొత్త రకంగా తీసుకొచ్చి లోపల పారేసా ఉంటావు. నిప్పి శరీరము యొక్క భాష. అందుకే హోమియోపతిలో ఆ నిప్పిని దేన్నిగా భావిస్తారు అంటే అది శరీరము యొక్క భాష అంటే. అంటే ఇక్కడ ఒక తేడా జరిగింది కాబట్టి దృష్టి పెట్టవలసినది అని శరీరం మాట్లాడుతుంది. అలా శరీరము మాట్లాడితే దాన్ని నిప్పిగా గ్రహిస్తారు. అవతలవాడు ఏదో బాధగా ఉందండి అన్నారనుకోండి, నోరుమొయ్యి అన్నారనుకోండి, బాధపోతుందా? అందుకే నిప్పిని నివారించడం కాదు, నిప్పికి కారణాన్ని నివారించడం ప్రధానంగా. అంటే అన్ని వేళలా నిప్పి నివారణ తప్పని నేనేమంటలేదు, అది బాధ ఓర్చలేనప్పుడు నిప్పిని తగ్గిస్తారు. కాబట్టి నిప్పి శరీరము యొక్క భాష. అలా ఎందుకు శరీరం మాట్లాడుతుందంటే నీరు తగినంత కలవకపోతే. అందుకే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మాకు ఈ ఊళ్ళో నీళ్లు పడలేదండి అంటే, బియ్యం పడలేదండి, గోధుమలు పడలేదండి, లేకపోతే ఇక్కడ మాకు చక్కెర పడలేదండి అని ఎవరు అనరు. ఈ ఊళ్ళో నీళ్లు పడలేదండి అంటే అంటే నీటికి పాపపుణ్య ఫలితములను తక్షణం ఇవ్వగలిగినటువంటి శక్తి ఉంది. అందుకే నీటి మీద దెబ్బ కొట్టరు. మనకి సనాతన ధర్మంలో మళ్ళీ నీరు అంత దెబ్బ కొడుతుంది సుమానని నీటి మీద కొట్టవద్దు అని చెప్తారు. నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో చాద పెట్టి నీళ్లు తోడుకోవాల్సి వస్తే వేగంగా తాడంతా వదిలేస్తే చాద వెళ్ళి ధప్ అని పడేది. కానీ ఇలా 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 అంటే అది ఏదో నీళ్లలో మునిగేది, తోడేవాళ్ళం చిన్నప్పుడు. మా అమ్మ దెబ్బలాడుతుండేది, బుద్ధి ఉందా లేదా నీ, ఏమిట్రా చాదయ్యో, మిల్లిగా విడిచిపెట్టు, మిల్లిగా వదులు నీళ్లలో, అలా నీటి మీద కొట్టకూడదు అనేది. ఆవిడ ఎందుకనేదో నాకు ఇప్పుడు అర్థమైంది. అది పూజ్య భావన. నీటికి ఒక అధిష్టాన దేవత ఉంది. అది నిర్లక్ష్యంగా ప్రవర్తించడం ఆవిడ యొక్క ఆగ్రహానికి కారణమవుతుంది. అందుకే నీటిని అంత గౌరవంగా రక్షిస్తారు. అందుకే భూతములు అని పిలిచిన పంచభూతాలని కూడా మళ్ళీ ఏ పేరు చెప్పలేదనుకోండి. భగవంతుణ్ణి కీర్తించేటప్పుడు పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు 5 భూతములే, కానీ ఏ పేరు చెప్పకుండా భూతాకారం అన్నారు అనుకోండి, అది నీరే అని గుర్తు, నీటి రూపంలో ఉన్నాడు అని గుర్తు. ముత్తుస్వామి దీక్షితారు వారు విఘ్నేశ్వరుడి మీద కీర్తన చేశారు. చేసినప్పుడు వాతాపి గణపతిం భజేహం అని, అందులో భూతాకారం అంటారు. భూతాకారం అంటే ఏ భూతం, ఏ భూతం పేరో చెప్పకపోతే జలభూతం. ఎందుకని అంటే నీటి రూపంలోనే ఉండి పరమేశ్వరుడు ఈ వ్యవస్థనంతటినీ కూడా నిర్వహణ చేస్తుంటాడు. ఆ నీరు లేకపోతే ప్రాణములు తమ తమ స్థానముల నుండి పైకి వెళ్ళిపోతాయి. అంత గొప్పది నీరు. అటువంటి నీరు బాహ్యాభ్యంతర శౌచములను ఇవ్వగలదు. బాహ్యాంతర శౌచాన్ని ఇస్తుంది, శ్రద్ధని ఇస్తుంది. అదే నీరు లోకాన్ని అనుగ్రహిస్తుంది. అందుకే వేదంలో ఒక విశేషమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తారు. వర్షం కురిసేటప్పుడు ఏ ఉరుములు కానీ పిడుగులు కానీ ఎక్కువ మెరుపులు కానీ లేకుండా వర్షం పడాలి అని ప్రత్యేకంగా ఒక హోమం చేస్తారు. ఎందుకని అంటే అలా కాకుండా లోకంలో పాపం ఎక్కువ పెరిగిందనుకోండి, నీరు కింద పడేటప్పుడే దానితో పాటే శిక్ష కూడా వస్తుంది. పిడుగులు పడ్డాయనుకోండి వర్షం పడేటప్పుడు, ఎన్నో చోట్ల ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. అన్నిటినీ మించి లోకంలో అత్యంత భయకారకమైనదిగా చెప్పబడినది ఏది అంటే వేదంలో పిడుగు. పిడుగు పడుతోందనుకోండి విపరీతమైన భయం వేస్తుంది. వేదంలో ఒక విశేషం చెప్తారు, దవడలు పట్టుకుంటాయని చెప్తారు. పిడుగు పడితే మనకి తెలియకుండానే అని ఉద్విగ్నత కలుగుతుంది అని. అందుకే ఎక్కడైనా పిడుగు సమీపంలో పడినప్పుడు వెంటనే దవడలు కదపమని చెప్తారు. ఓసారి ఇలా దవడ కదపండి అని దవడలు కదలడానికి ఉపయుక్తమైన నామాలు, రక్షక నామాలు చెప్తారు. అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సో విజయకృష్ణ ధనంజయ. ఎందుకంటే దవడలు పట్టేసుకుంటాయి ఆ ధ్వనికి.
అటువంటి పిడుగు పడిందనుకోండి, అది లోకనాశన కారకం అవుతుంది. అది ఆస్తి పోతుంది. ఎన్ని ప్రాణులు భయం పొందుతాయో, దాంతో పెద్ద విద్యుద్ఘాతం కింద పడిపోతుంది. అందుకే తరచుగా వినే ఉంటారు, టీవీ చూసేటప్పుడు దగ్గరలో ఎక్కడో పిడుగు పడితే టీవీలోంచి విద్యుత్ పైకి వచ్చేసి ఎదురుగుండా కూర్చున్న వాళ్ళని కూడా సంహారం చేస్తుంది. ఎందుకని అంటే దాంతో పాటు అంత పెద్ద విద్యుద్ఘాతం కిందకు వస్తుంది. ఆ పిడుగు పడకూడదు వర్షం పడేటప్పుడు. ప్రసన్న వృష్టి అని దేనికి పేరంటే, పిడుగులు ఉరుములు లేకుండా ఓర్న పడిందనుకోండి వాన, లోకమంతా చల్లబడుతుంది, పంటలు చక్కగా పండుతాయి. పిడుగులు లేని వర్షం కురిపించు, మా దోషములుంటే మన్నించు, ఆ వర్షము చేత మమ్మల్ని కాపాడు. అందుకే మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మేసి దేను కణము బ్రతుకు అంటారు. అందుకే నీరు అన్న ఒక్క విషయం మీద వేదం అంత గౌరవంతో మాట్లాడింది. ఆ నీరు అంత విశేషమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది. అలా పొంది ఉంటే కలగడం ఒకెత్తైతే, నీరు ఓషధీతత్వాన్ని లాక్కోగలగడం ఒకెత్తు. ఇది భారతీయ ఋషుల యొక్క గొప్పతనం. నీరు ప్రవహిస్తోందనుకోండి, తెల్లవారుజామున వెళ్ళి స్నానం చేయండి అంటారు. ఎందుచేత అంటే ఓషధులను ప్రకాశింపచేయగలిగినటువంటి శక్తి చంద్రుడికి ఉంటుంది. చంద్రుడి యొక్క కిరణములలో అమృతత్వం ఉంటుంది. అందుకే సుధాకిరణుడు, హిమకిరణుడు అని శంకరాచార్యుల వారికి అయితే చాలా ఇష్టం. హిమకరహ హిమకరహ అంటుంటారు తరచుగా. ఆ హిమకర అన్న పేరు, ఆ చల్లని కిరణములు కలిగిన వాడు, అమృతత్వం ఉన్నటువంటి కిరణములు ఉన్నవాడు. ఆ కిరణములు నది మీద పడితే ఆ నదీ జలములు ఆ అమృతత్వాన్ని లాక్కుంటాయి. లాక్కుని ఆ నీరు భూమి మీదకొచ్చి పంట పొలాల నుంచి వెళ్ళినప్పుడు భూమి యందు ఓషధీతత్వాన్ని ప్రవేశపెడతాయి. ప్రవేశపెడితే వేసిన గింజ ఓషధీతత్వంతో మళ్ళీ పైకి వస్తుంది. అంటే మీరు పట్టుకున్నారో లేదో, ఓషధి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒకటి శరీరాన్ని నిలబెట్టగలగడం, రెండు రోగాన్ని పోగొట్టగలగడం, మూడు మళ్ళీ అది ఇంకొక దోషిడు గింజల్ని తయారు చేసే శక్తిని తనలో నిలబెట్టుకోవడం. ఈ మూడు చంద్రకిరణముల నుంచి శక్తిని నీరు లాగడం వల్ల వస్తుంది. అందుకే చంద్రుడి వలన ఓషధులు ప్రకాశిస్తాయంటారు. ఒకటి, ఇప్పుడు ఆ నీరు ప్రవహించిన కారణం చేత పంట బాగా పండిందనుకోండి, అన్నం తిన్నాను, ఆకలి తీరింది, ఆకలి తీరింది, శక్తి పొందాను, శక్తి పొందాను, రోగము ఉపశమించింది. ఆకలి ఉండడమే రోగము లేదని గుర్తు. పెద్ద పెద్ద రోగాలు ఏమీ లేవని గుర్తు ఏమిటంటే, ఆకలి వేయడం, నిద్ర పట్టడం, తెల్లవారేటప్పటికి తిన్నదాన్ని పిప్పి బయటికి వెళ్ళడం. ఈ మూడు. నిద్ర పడుతోందా? పడుతోంది. ఆకలిస్తోందా? వేస్తోంది. తెల్లవారేటప్పటికి తిన్నదానిలో పిప్పి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతోంది. లోపల ఉన్నది చిన్ని రోగం. ఈ మూడిటిలో తేడా వచ్చింది, ప్రమాదకరం. ఇది ఓషధీతత్వంతో నడుస్తుంది. మనం తిన్నటువంటి గింజలలోంచి వస్తుంది ఈ శక్తి. మూడవది ఓషధీతత్వం అంటే, ఈసారి పండింది, ఎన్నాళ్ళు తింటావు? ఈసారి వరి కోశారు, తీసుకొచ్చారు, ధాన్యం బస్తాల్లో వేశారు, తెచ్చుకున్నాం, అన్నం తింటున్నాం అంతే. ఓసారి పండని హస్తమానం నేనేం పండనందనుకోండి భూమి, ఏమవుతుంది? ఇప్పుడు ఆ వడ్డు గింజలు తీసుకొచ్చి ఒక బస్తా వడ్లు దాచారనుకోండి, ధాన్యం, ప్రతి గింజ యందు కూడా ఒక శక్తి ఉంటుంది. ఏమా శక్తి అంటే, మళ్ళీ దాన్ని పట్టుకెళ్ళి భూమిలో పెట్టారనుకోండి, దోషుడు ధాన్యాన్ని అది మళ్ళీ ఇస్తుంది. కంకు రూపంలో మళ్ళీ వస్తుంది. వచ్చి మళ్ళీ ఒక్కొక్క గింజలోంచి వచ్చిన మొక్కకి ఒక్కొక్క కంకు పుట్టి, ఒక్కొక్క కంకులోంచి దోషుడు ధాన్యం వస్తాయి. ఇది ఎక్కడిది? నీరు ఓషధీతత్వాన్ని గ్రహించడంలో వచ్చింది. ఆ నీరు ఓషధీతత్వాన్ని గ్రహించి ప్రవహించి భూమి మీదకెళ్ళి ఇంకి ఓషధీతత్వంతో అంకురం వచ్చేట్టు చెయ్యలేదనుకోండి, ఎలా బ్రతుకుతాం మనం? సాధ్యమా? సాధ్యం కాదు. అందుకే ఇది భవాని. ఈ బ్రతికిస్తున్న శక్తి ఉందే, అందుకు ఆమె ధాన్యలక్ష్మి. ఇప్పుడు ఏ తల్లి ఉపకారంతో మనం అందరం జీవించి ఉండగలుగుతున్నాం? ఏ తల్లి అనుగ్రహిస్తే బాహ్యమునందు ఆంతరమునందు శౌచాన్ని పొందగలుగుతున్నాం? ఏ తల్లి అనుగ్రహిస్తే అసలు
లోకములలో మళ్లీ మళ్లీ తినడానికి కావలసినటువంటి అన్నం లభ్యం అవుతోంది. ఏ తల్లి మనం చెయ్యకూడని పనులు చేస్తున్నా కూడా క్షమించి మనకి అన్నం పెడుతోంది, ఆ తల్లి అన్నపూర్ణ. అందుకు శంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకం చేస్తే నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అంటారు. ఘోరపాపనికరీ, ఘోరమైన పాపములను కూడా ఆవిడ తొలగబుట్టి అన్నం తినడానికి అధికారం ఇస్తోంది. ఆవిడ ఆ అధికారం ఇవ్వకపోతే ఎక్కడ నిలబడతాయి శరీరాలు? నువ్వు కొన్నాళ్ళు అన్నం తినద్దు అంటే చాలు. అందుకని ఇన్నిటిని మనని అనుగ్రహించి రక్షించేటటువంటి పరదేవత ఎందుకు అలా చెయ్యాలి అంటే కేవలము ఆవిడ కారుణ్యమే కారణము. అందుకే మీరు చూడండి, ఉపాసనా విధానమునందు ఒక్క అమ్మవారి ఉపాసనకి మాత్రం మినహాయింపు ఉండదు. మీరు ఏ కారణం చేతనైనా సరే, నేను అమ్మవారి ఉపాసన చెయ్యకుండా నేను ఇతర ప్రధానోపాసన ఏది ఉందో అది చేస్తాను, సాధ్యం కాదు. ఆయన బాగా చదువుకున్నాడు, ఆయన యజ్ఞోపవీతం వేసుకున్నాడు, ఆయన వేదము పురాణము శాస్త్రము మొదలైనవి చదువుకున్నాడు. ఇప్పుడు ఆయన శైవుడా, వైష్ణవుడా, శాక్తేయుడా, లేకపోతే సౌరాన్ని పాటించేవాడా, గణాపత్యుడా, ఎవరైనా కానివ్వండి, ముందు మాత్రం రక్షించేటటువంటి శక్తిగా ఆ తల్లిని గాయత్రి అని 3 పూట్ల సంధ్యావందనంలో ఆ మంత్రాన్ని కీర్తించవలసింది, గానం చేయవలసింది. అందుకే చదువుకున్నవాడైతే గాయత్రి అన్న పేరుతో 3 పూట్ల తల్లిని ఉపాసన చేస్తాడు. అసలు ఉపాసన చేస్తే తప్ప ఇతరమైనటువంటి ఉపాసన చేయడానికి అధికారమే లేదు. సంధ్యాహీన అశుచి, సంధ్యావందనం చేయలేదు వాడు అశౌచంతో ఉన్నవాడితో సమానం. వాడు ఏ ఉత్తమ కర్మకి అర్హతని పొందడు. కాబట్టి చదువుకున్నవాడు, కొంచెం ఒక మార్గమునందు ప్రయాణిస్తున్నవాడు, కొంత శాస్త్రం తెలుసుకోవడానికి అధికారం ఉన్నవాడు, వాడు ఎవరిని ఉపాసన చెయ్యాలి? అమ్మవారిని. యజ్ఞోపవీతం లేదు, ఉపనయనం చేసుకోలేదు. ఉపనయనం చేసుకోలేదంటే ఉపనయనం చేసుకునే అధికారము లేని స్థితిలో జన్మించాడు. అంత మాత్రం చేత ఆయనకి ఏదో లోటు జరిగిందనో, భగవంతుడు ఆయన్ని తక్కువగా పుట్టించాడనో, లేకపోతే వేదం ఆయన్ని దూరంగా పెట్టిందనో అని అనుకుంటే పొరపాటు. వేదం ఎందుకలా కొంతమందికి యజ్ఞోపవీతం వెయ్యవద్దు అని చెప్పిందంటే, వాళ్ళ వలన దేశం బతుకుతుంది. ఆయన కర్షకుడు, వర్షం పడుతోంది, నాగలి భుజాన పెట్టుకుని పరిగెడతాడు. నువ్వు సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చి గాయత్రి చేసి కానీ వెళ్ళొద్దు అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన ఎలా వెడతాడు? ఆయన వ్యవసాయం ఎలా చేస్తాడు? మిగిలిన వాళ్ళకి అన్నం ఎలా దొరుకుతుంది? అందుకే ఆయన స్నానం చేసి తూర్పుగా తిరిగి సూర్యుడికి ఒక్క నమస్కారం చేశాడు అనుకోండి, సరిపోయిందంతే. రామకృష్ణ పరమహంస దీని మీద అద్భుతమైన విషయం చెప్తుండేవారు. ఒకానొకప్పుడు అంటే నిజంగా అలా జరిగిందా అంటే నారద మహర్షి అలా చేశారని కాదు, దాని తత్వం తెలుసుకోవడానికి. నారద మహర్షి శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు పరమభక్తుడెవరు అని అడిగాడు. ఎందుకని తన పేరే చెప్తారు.